నుంచి ఒక టన్నలు 16 కిలోమీటర్స్ కెనాల్ తీసుకొచ్చి అక్కడ ఉల్లిపాయకాడ నీళ్ళు వేస్తే వాగులు వేస్తే అధ్యక్ష ఈ 7 ప్యాకేజీలు కంప్లీట్ అయిపోతే అధ్యక్ష ఆన్గోయింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ల్యాండ్ ఎక్స్ప్లోరేషన్ ఇప్పుడు అయింది. అది నా మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అంట అప్పుడు R&R పేమెంట్ అయింది. ఆ హరీష్ రావు గారే వచ్చి అప్పుడు ఎట్లయినా సరే ఓడగొట్టాలి ఓటు అప్పటిదాకా రైతులు ఎంత మొత్తుకున్న పోలీసులను పెట్టి చేయించిన గవర్నమెంట్ ఆ ఉప ఎన్నిక రాగానే మొత్తం టకా 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 డబ్బులు మొత్తం ఇచ్చేసింది అధ్యక్ష. అవి మా మంత్రి గారు నవ్వుతురు జగదీశ్వర్ రెడ్డి గారు. ఆయనే ఊర్లలోకి పోయిండు అన్ని పైసలు R&R ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ ఒక్క రోజులో టకా 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 అకౌంట్లో పడిపోయినా అధ్యక్ష. అన్ని 3.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి అడిగితే పోలీసులను పెట్టి పనిచేసిన గవర్నమెంట్ మరి ధనాధన ఎలక్షన్స్ కోసం అని చెప్పి ఇచ్చేసింది. నా పుణ్యమా అంట నా రాజీనామా పుణ్యమా అంట రైతులకు మాత్రం పైసలు వచ్చినాయి అధ్యక్ష. చాలా సంతోషం. చాలా నా రాజీనామా పదవి త్యాగం ఉరికే 570 కోట్ల రూపాయల నిధులు మా మునుగోడు నియోజకవర్గానికి వచ్చినాయి అధ్యక్ష. గొల్ల కుర్మలకు ఎక్కడ కూడా మన రాష్ట్రంలో 2 విడత గొర్రెల పంపిణీ చేయలే. మామూలుగా అయితే గొర్రెలు ఇస్తారు కదా. నా రాజీనామా పుణ్యమాంటి 90 కోట్ల రూపాయలు గొల్ల కుర్మలకు 7,500 మందికి అకౌంట్లో పడ్డాయి. 100 పడకల ఆసుపత్రి వచ్చింది చౌటుపల్లి మున్సిపాలిటీకి రోడ్లు వచ్చినాయి. ప్రతి ఊర్లో ₹1 కోటి పెట్టి సీసీ రోడ్లు వచ్చినాయి. పోతే పోయిన నా పదవి 600 కోట్ల రూపాయలు నిధులైతే వచ్చినాయి మా మునుగోడు నియోజకవర్గాన్ని. మా రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉండు. కానీ ఇక నువ్వు కాంట్రాక్ట్ కోసం పోయినోన్నైతే మళ్ళీ మీ పని పడుతుంది మళ్ళీ కాంగ్రెస్లోకి ఎట్లా వచ్చినా? ఇప్పుడు అటు పోయినోన్నైతే మళ్ళీ మిమ్మల్ని పని పడుతుంది కాంగ్రెస్లోకి ఎట్లా వస్తా? ఏదైతేనే అధ్యక్ష ఏదేమైనా చాలా అధ్యక్ష ఏదేమైనా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాది కాంగ్రెస్ పార్టీ రక్తం కాంగ్రెస్ కుటుంబం. ఈరోజు నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినందుకు సంతోషంగా కాంగ్రెస్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అందులో నేను వచ్చిన తర్వాత మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. ఆగమైన తెలంగాణ మా చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నమ్మకం కూడా కుదిరింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పిన తాగుబోతుల తెలంగాణ కాదు బెల్ట్ షాపుల ద్వారా బంగారు తెలంగాణ మేము చేసి చూపిస్తాం. మేము 100% చేసి రైతులకు నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి మేము తప్పకుండా వాళ్ళ ఆశయాలు వాళ్ళ కోరికలు వాళ్ళు ఎన్నో కళలు అంటున్నారు కాబట్టి మీరు పూర్తి చేయని కళల్ని మేము చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రిప్రజెంట్ ఇస్తుంది సార్. మీరు ఒకసారి అనౌన్స్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు తెలంగాణలో. ఇది ఒక్క ప్రాజెక్టు. ఇగో మీలాగా కళలు లేవు నాకు. కూనమనేని సాంబశివరావు లాస్ట్ అధ్యక్ష ఒకటే లాస్ట్ మాట చెప్తా. నేను ఏమంటున్నా అధ్యక్ష వీళ్ళు ఏమనుకుంటుండ్రు ఒక్క నిమిషం వీళ్ళు ఏమనుకుంటుండ్రు 10 ఏళ్ళు పరిపాలించిన వీళ్ళు చేసిన తప్పులు వాళ్ళు సరిదిద్దుకోకపోయినా వాళ్ళ ఆలోచన విధానం మారలేదని మాకు అర్థమైపోయింది. కానీ మీరు అధికారంలోకి ఎట్లా మళ్ళీ రారు. కానీ మిమ్మల్ని మీరు కాపాడుకుంటే కూడా గొప్ప వాళ్ళే. మీరు చేసిన తప్పులతోటి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మిమ్మల్ని కాపాడటం బ్రహ్మదేవుని వల్ల కూడా కాదు. అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ప్రజాధనం లూటి చేసింది కదా. మీరు అవినీతి కాదు దోపిడీ చేసిండ్రు మీరు ప్రాజెక్టుల పేరు మీద. కాబట్టి తప్పకుండా మీరు మీ శిక్ష అనుభవిస్తారు. మీరు కొంచెం టైం తొందర పెట్టకండి. మీరు ఇంకా టైం ఉంది. ఇప్పుడే వచ్చినాం గవర్నమెంట్ కాబట్టి మాకు సహకరించండి. మేము చెప్తే వినండి. విన్నా కానీ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేమైతే వదిలిపెట్టే. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇది మీకు పంపిస్తుంది. థ్యాంక్ యూ. సార్ గౌరవ సభ్యులు కూర్చోండి. సరే ఇప్పుడు ఏమైపోయిందంటే అధ్యక్ష సభలో ప్యాషన్ అయిపోయింది. సో మేము ఆల్రెడీ చెప్పినాం మీరు గవర్నమెంట్లో ఉన్నారు. నవ్వు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏదనేది మీ డిస్క్రిప్షన్. కానీ పదే మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం మంచిది కాదు. అది ఎవరన్నా ఒకసారి పాసింగ్ రిమార్క్లో మాట్లాడితే వేరు. కానీ ప్రతి సభ్యుడు ప్రతి ఒక్కరు మాట్లాడడం కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2 గౌరవ సభ్యులు మా నల్గొండ జిల్లాకు ఏమీ చేయలేదనే విధంగా వారు మాట్లాడారు అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష ఇరిగేషన్లో ఒకసారి చూస్తే
మేము నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో లెవెల్ కెనాల్ ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న లో లెవెల్ కెనాల్ ను మా ప్రభుత్వం రాగానే పూర్తి చేసినాం, దానికి నీళ్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. రెండవది అధ్యక్ష, మోడర్నైజేషన్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నత్తనడక నడిచినటువంటి ఎన్ఎస్పి మోడర్నైజేషన్ ఆ రోజుకు 30% పనులే పూర్తయితే మిగతా 70% పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఎన్ఎస్పి చివరి ఆయకట్టు దాకా నీళ్ళిచ్చినాం. దీని వరల్డ్ బ్యాంకు ఇండియాలోనే అత్యద్భుతంగా ఈ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ ను క్వాలిటీగా తొందరగా అమలు చేసినందుకు గ్రేడ్ 1తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి అభినందించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇదే నల్గొండ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 1 ఎకరా నీళ్లు రాకపోతే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడలకు 3 నియోజకవర్గాలకు 2 పంటలకు కూడా మేము నీళ్లు ఇవ్వడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ మీద లిఫ్ట్లన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయి ఒక్క లిఫ్ట్ కూడా పనిచేయకపోతే మొత్తం కొత్త లిఫ్ట్లు పెట్టి 1,00,000 ఎకరాలకు ఎడమ కాలువ మీద లిఫ్ట్లు కూడా ఇచ్చి నీళ్ళు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా దిండి ప్రాజెక్టు కూడా ఇవాళ రిజర్వాయర్లన్నీ కూడా కట్టినాం. ఇప్పుడు వారు గౌరవ సభ్యులు కోరినట్టు నేను కూడా ఐ రికమెండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ టనల్ను తొందరగా ఏదుల నుంచి చేసి నీళ్లు ఇచ్చినట్టయితే ఫ్లోరైడ్ ప్రాంతానికి నీళ్లు వస్తాయి. మేము 70% పనులు చేసినాం, మిగతా 30% చేయాలని కోరుతున్నాం. నల్గొండ జిల్లాకు అధ్యక్ష, ఇదే సభలో గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు నన్ను మెచ్చుకున్నారు. మేము బత్తాయి మార్కెట్ కావాలని, నిమ్మకాయ మార్కెట్ కావాలని ఎన్నిసార్లు అడిగినా మా కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేదు. నువ్వు ఇచ్చిన హరీష్ రావు గారు ధన్యవాదాలని హౌస్ లో ఆన్ రికార్డ్ చెప్పినారు. నల్గొండ మార్కెట్ బాలు నాయక్ గారు అధ్యక్ష